గతంలో ఎయిర్పోర్టులు నిర్మిస్తే ఒకే కుటుంబ సభ్యుల పేర్లు పెట్టేవారని ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్ధతిని మార్చామని చెప్పారాయన. అయోధ్యలో ఎయిర్పోర్ట్ కు వాల్మీకి పేరును పెట్టామని గుర్తు చేశారు. ఇక పంజాబ్ లో సంత్ రవిదాస్ పేరుతో ఎయిర్పోర్టు ప్రారంభించామని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామన్నారు ప్రధాని మోడీ. साथियों, पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे. हमने इस परंपरा को बदला. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा. और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा. साथियों, ఇక ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా అటు కాంగ్రెస్ పై కొన్ని విమర్శలు అయితే చేశారు. ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేపట్టినా అందరి పేర్లు వచ్చేలా పేర్లు పెడతాము, వారసుల పేర్లు పెట్టమంటూ కాంగ్రెస్ పై సెటర్లు వేయడం కూడా మనం చూసాము. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పద్ధతి మార్చామంటూ ఇప్పటికే చెప్పుకొస్తూ ఆయన సింపుల్ గా సెటర్లు వేసిన మాటలు మనం విన్నాము. ఇక పంజాబ్ లో సంత విన్నాననే దానిపై కూడా ఆయన చెప్పినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఎట్టకేలకు ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరింది. ఎంతో అట్టహాసంగా అటు ప్రధాని మోదీ అక్కడికి చేరుకుని ఎయిర్పోర్ట్ ను అయితే ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు అందరూ అక్కడికి చేరుకుని ఎయిర్పోర్ట్ ను అయితే ప్రారంభించారు.